డొనాల్డ్ ట్రంప్ బైడెన్ మధ్య అప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ అండ్ కమలా హ్యారిస్ మధ్య చర్చ జరిగింది. అయితే ప్రజాస్వామ్యంపై ట్రంప్ దాడి చేశారు. అమెరికాలో అంటే సమస్యల్లో అమెరికాను ఒక సమస్యల్లో వదిలేశారు అని కమలా హ్యారిస్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ట్రంప్ మొదటిసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెండోసారి ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఓటమిని అంగీకరించలేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఓటమిని అంగీకరించకపోగా ఆ కొత్త పార్లమెంటు లేదా ఎలక్టరల్ కాలేజీ సమావేశం అయ్యి అధికారికంగా గెలిచినటువంటి వాటిని నిర్ధారించేటువంటి సమావేశం జరుగుతున్నటువంటి అధికార కేంద్రం, అమెరికా అధికార కేంద్రం మీద దాడి చేయించాడు. ట్రంప్ దాడి చేయించాడు కదా. అది ఆ కేసు ఇప్పటికీ విచారణ జరుగుతా ఉంది. కొంతమందిని దోషులుగా తేల్చారు. ట్రంప్ విషయం ఇంకా విచారణలోనే ఉన్నది. అది మరి ప్రజాస్వామిక వ్యవస్థ మీద లేదా ప్రజాస్వామ్యం మీదనే దాడే కదా. అది ఆ రోజే చెప్పారు అనేక మంది ట్రంప్ ప్రజాస్వామ్యం మీద నేను కనుక ఓడిపోతే వాటిని గుర్తించడానికి కూడా చెప్తున్నాడు ట్రంప్. ఇది ఎక్కడి ప్రజాస్వామిక వ్యవస్థ? ఆయన ఎందుకు ఓడిపోతాడు? ఓడిపోవడం అనేటువంటిది లేకపోతే గెలవడం అనేటువంటిది జనం చేతుల్లో నిర్ణయిస్తారు అవి. కానీ నేను ఓడిపోతే అవి సక్రమంగా జరిగినట్టు కాదు, అక్రమంగా జరిగినట్టు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పటికీ అదే ధోరణి. ఈ ఎన్నికల్లో కూడా అదే ధోరణి. ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడుతున్నారు. కామ్రేడ్ కమలా హారిస్ అంటాడు. కామ్రేడ్ కమలా హారిస్ అంటే ఆమె కమ్యూనిస్ట్ అని, కమ్యూనిస్టుల్ని వ్యతిరేకించాలని చెప్పేసి అక్కడ జనాలు రెచ్చగొట్టాడు. కమలా హారిస్ కమ్యూనిస్టు కాదు, ఆమె డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థురాలు. కానీ ఆమె మీద కమ్యూనిస్టు ముద్రేసి కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఒక ప్రశ్న అయితే, రెండోది కమ్యూనిజం ప్రశ్న కమ్యూనిజానికి దానికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆమెను ఓడించాలని చెప్పి చెప్పడం. మన దేశంలో ఎట్లాగైతే హిందువులకి ముప్పు వచ్చింది, హిందుత్వానికి ముప్పు వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఏ విధంగా అయితే ప్రచారం చేస్తున్నారు, అమెరికాలో కూడా కమ్యూనిజం తోటి అమెరికాకి ముప్పు వచ్చింది అనేటువంటిది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. అందుకని ఇవన్నీ కూడా ఎన్నికల అక్రమాలు భాగమే. మా మనోభావాలను రెచ్చగొట్టడం లేదా విద్వేషాన్ని రెచ్చగొట్టడం భారతదేశంలో ఒక విధంగా జరిగితే అమెరికాలో మరొక విధంగా జరుగుతుంది, లేదు ఫ్రాన్స్ లో మరొక విధంగా జరుగుతుంది, జర్మనీలో మరొక విధంగా జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పాలక పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల కోసం ఏ గడ్డి కరవటానికైనా కానీ ప్రయత్నిస్తున్నాడు. ఎందుకని ఇవాళ ట్రంప్ కమలా హారిస్ మీద అంతగా ఎందుకు విరుచుకుపడుతున్నాడు అంటే, జో బైడెన్ అనేటువంటి ఒక బలహీనమైనటువంటి వ్యక్తి, వయసు మీరి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనటువంటి వ్యక్తిని సులభంగా ఓడించవచ్చు అని చెప్పేసి ట్రంప్ కలలు కన్నాడు. దానికి భిన్నంగా ఆయన్ని జో బైడెన్ ని తప్పించి కమలా హారిస్ ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలిపిన తర్వాత ట్రంప్ ఆటలు సాగట్లేదు అనేటువంటిది తర్వాత జరిగినటువంటి వివిధ సర్వేలు తేలింది. ఇప్పటికీ కూడా ఆమె కమలా హారిస్ ముందంజలో ఉన్నారని అనేక సర్వేలు తెలుస్తున్నాయి. కొన్ని విషయాల్లో ట్రంప్ ముందుంటే, కొన్ని విషయాల్లో ఎక్కువ విషయాల్లో కమలా హారిస్ ముందుంది. మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే మొక్కు కమలా హారిస్ వైపు ఉందనేటువంటి వార్తలు సర్వేలు తెలియజేయడంతో ట్రంప్ రెచ్చిపోతుంది. బట్ అంతకుముందు బైడెన్ మధ్య అండ్ ట్రంప్ మధ్య చర్చ జరిగినప్పుడు మాత్రం బైడెన్ ఎక్కడైతే మాట్లాడడానికి కొంచెం సంకోచించాడు అండ్ మాట్లాడలేకపోయాడు, అప్పుడు ఎప్పుడైతే ట్రంప్ ఎక్కువ మాట్లాడారో అప్పుడు మాత్రం సర్వేలు ట్రంపే ఈసారి వస్తాడని అనుకున్నారు. బట్ ఇప్పుడు హ్యారిస్ వచ్చిన తర్వాత మళ్ళీ హ్యారిస్ వైపు మొగ్గు చెప్తున్నాయి సర్వేలన్నీ కూడా. అందుకనే ఇప్పుడు ఆ ట్రంప్ మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం కూడా అది కూడా కావాలని సృష్టించినటువంటి ఒక ఉదత్వం అనేటువంటి సిద్ధాంతం చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ ఉదత్వం జరిగిన తర్వాత ఒకసారిగా ట్రంప్ మీద సానుభూతి పెరిగిపోయి ఓటర్లలో మెజారిటీ అంతకున్నటువంటి దానికంటే పలుకుబడి పెరిగిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ ఉదంతం తర్వాత కమలా హారిస్ రంగంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసినప్పుడు మళ్ళా ట్రంప్ అనేటువంటి వ్యక్తి అతని యొక్క నోటి దురుస్తనం లేదా అతని యొక్క అనేకమైనటువంటి అవాంఛనీయమైనటువంటి మహిళల పట్ల కానివ్వండి, లేకపోతే మహిళలతోటి అతనికి ఉన్నటువంటి అక్రమ సంబంధాలు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అమెరికాలో మన దేశంలో కంటే అమెరికాలో మరింతగా ఉతుకు పెడతారు. ఒకటి అటువంటిది ట్రంప్ ఇవాళ వెనుకబడి ఉన్నాడు. వెనుకబడి ఉన్నటువంటి స్థితిలో మళ్ళా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంవాదం అంటే డిబేట్, ఓపెన్ డిబేట్ అనేటువంటిది ఇంకా 2-3 జరగబోతున్నాయి. అందుకని ఈ ఓపెన్ డిబేట్ లో
బైడెన్ కమలా హారిస్ ఒకటి కాదు, కమలా హారిస్ నోరున్నామా కొన్ని అభిప్రాయాలు స్పష్టంగా చెప్పగలిగినటువంటి మహిళ. అందుకని మహిళల్ని కించపరచడానికి ప్రయత్నిస్తా ఉంటే అక్కడ మహిళలు ఆగ్రహంతో ఉన్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి.